చెప్పిన అడ్డగాడిదే వాడా నిన్న కాదు నాన్న ఇవాళ అదే మీకు మేనేజింగ్ డైరెక్టర్ తెలిసినట్టే కదా. నాకే అడ్డగాడిదా తెలియదు. మరి అమ్మాయి చెప్పింది అడ్డగాడిద మాటలు పట్టుకొని నన్ను అడగడానికి వచ్చావా? అడ్డగాడిదా ఎప్పుడు ఇష్టం తిడుతుంటావు నాన్న. ఒక్కసారి చెప్తే నీ సొమ్మేం పోతుంది? సొమ్ము కాదురా, పరువు పోతుంది పరువు. నీ బోర్డు ఉద్యోగం కోసం నేను వెళ్ళి కాలు పట్టుకోవాలా? అందుకే మనం ఇలా ఉన్నాం. కొడుకుకి ఉద్యోగం ఇప్పించాలని తండ్రి నేను నీ మందే చూస్తున్నా. అయినా నేను ఎందుకు రికమెండ్ చేయాలరా? మీ తాత నాకేం రికమెండ్ చేయాలి అర్థమవుతుందా? నా స్వశక్తితో చదివి ఉద్యోగం తెచ్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. అర్థమవుతుందా? పాతకాలం నుంచి చెప్పకండి. దమ్ముంటే ఇవాళ పోయి ఒక ఉద్యోగం సంపాదించడం తెలుస్తుంది. నాకేం కర్మరా? నువ్వు నన్నేం పోషించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నిన్ను కన్న పాపానికి కూడు పెట్టాను గుడ్డ ఇప్పించాను చదువు చెప్పించాను. ఇంతకన్నా ఏ తండ్రి ఏం చేయగలరా? నువ్వు చదువుకుంటావో గాజులు కాస్తావో నీ కర్మ పో. సరే ఇప్పుడు రికమెండ్ చేయాలన్నమాట. చేస్తే సరే నాన్న ఇప్పుడు నాకు మళ్ళీ ఇచ్చేవారు. నాకు దమ్మిడి రూపాయి అక్కర్లేదు. నేను నడుచుకుంటే వెళ్తాను. పోరా పో. నువ్వు నడుచుకుంటూ వెళ్తావో పాక్కుంటూ వెళ్తావో పో. ఏం దేశాన్ని ఉద్ధరిస్తావా? చదువు సంధ్య లేకపోయినా కూడా పౌరుషానికి ఏం తక్కువ లేదు. అడ్డగాడదాన్ని పోతా పో. పోరా పో.